అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం అదే విధంగా కాళోజీరావుకి సంబంధించినటువంటి చిరు పూజోత్సవం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది మనతో పాటు మరి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మేడం ఉన్నారు మేడం నమస్తే నమస్తే మీ పేరు మేడం ఈ సుజాత సార్ చెప్పాలా మేడం ఈ రోజు మీ స్కూల్లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు కదా ఏం జరుపుకుంటున్నారు ఈరోజు 9th సెప్టెంబర్ కదా కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మా స్కూల్లో విద్యార్థులకంతా ఆయన స్ఫూర్తిని అందించడానికి ఆయన చేసిన కవితలు తర్వాత తనకు పద్మవిభూషణ్ బిరుదు రావడము ఇవన్నీ కూడా విద్యార్థులకు తెలియజేసి స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు ఎదగాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ సందేశాలను ప్రసారం చేశారు. అంతేకాకుండా 5th సెప్టెంబర్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే అతని జయంతి రోజు 1962వ సంవత్సరంలో ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభం చేశారు. అది ఆదిగా రావడం వల్ల మన 5th సెప్టెంబర్న ఉపాధ్యాయుల దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. అది విద్యార్థులకు తెలియజేయడం కూడా జరిగింది. సో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది మేడం? విద్యార్థులకు మన గొప్ప మహానుభావులు మరి స్ఫూర్తిదాయకంగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, మరి ఇంకా ప్రసిద్ధ కవులు, తర్వాత విద్యావేత్తలు, గొప్ప ప్రజ్ఞాశాలులు వీళ్ళంతా కూడా మనకు ఒక వెలుగుబాటను చూపించారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించారు. కాబట్టి వాళ్ళంతా విద్యార్థులంతా కూడా ఒక ప్రగతి బాటలో నడవాలని చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం మనతో పాటు సార్ నమస్తే. నమస్తే. పేరు ప్రతాప్ రెడ్డి సార్. సార్ చెప్పాలి సార్ ఈరోజు మరి మీ స్కూల్లో చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించుకుంటారు, ఎలా జరుపుకుంటారు, అసలు దేని గురించి ప్రోగ్రామ్ కారణం? ముఖ్యంగా సార్ 5th సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో విషయం ఏంటంటే సార్ విద్యార్థులే ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం. ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇక్కడ అంటే ఉపాధ్యాయులే మహోన్నతమైన పూజనీయులనే ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించడం జరిగింది. అంటే ఎక్కడైతే ఉపాధ్యాయులను సన్మానించబడతారో పూజించబడతారో ఆ రాజ్యం కానివ్వండి, ఆ దేశం కానివ్వండి, ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ గ్రామం కానివ్వండి చాలా అభివృద్ధి పథంలో వెళ్తుంది అనేది నానుడి. అలాంటి సందర్భాన్ని ఈరోజు మన పాఠశాలలో చూడడం జరిగింది. చాలా ఆనందం, ఆహ్లాదకరమైనటువంటి ఈ కార్యక్రమం చాలా రంగ వైభవంగా ఈరోజు మన పాఠశాలలో జరపడం జరిగింది సార్. మీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా సార్? అలాంటి అంటే సార్ ఇక్కడ పాఠశాల దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. రూమ్స్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి. అయితే ఇంకా ప్లే గ్రౌండ్ కానీ అలాంటివి ఇంకా ఉంటే చాలా చక్కగా విద్యార్థులను ఇంకా ముందు పదంలో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం. మాకున్నటువంటి సమాచారంలో మేరకు ప్రభుత్వ పాఠశాలలో మా గ్రౌండ్ లేదు, పిల్లలు ఇచ్చినటువంటి సమాచారం ఇది. గ్రౌండ్ లేదు, ఆడుకోవడానికి ఇబ్బంది ఉంది. సీసీ రోడ్ పైనే 10-20 నిమిషాలు ఆడుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని మీరేమంటారు సార్? అలా అని కాదు సార్, కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని చూస్తే గ్రౌండ్ అయితే కొంచెం చిన్నగా ఉంది సార్. ఇందులోనే మాకు వీలున్న వాలీబాల్ అలాంటి చిన్న ఖోఖో కానీ అట్లాంటివి అయితే ఆడిపిస్తున్నాం సార్. ఇంకా మాకు కొత్తగా కూడా పాఠశాల శాంక్షన్ అయింది. త్వరలోనే కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని మాకు ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది సార్. అది వస్తే ఇంకా సంతోషం సార్. అదేవిధంగా మనతో పాటు విద్యార్థులు అమ్మ నమస్తే. మీ పేరు? మనజ్ఞ. చెప్పాలి మనజ్ఞ, ఎట్లుంది స్టడీస్, ఎలా చెప్తున్నారు స్కూల్లో? స్టడీస్ బాగున్నాయి సార్, మొత్తం బాగుంది. మాకు ఫుడ్ కూడా మంచిగా వస్తుంది. టీచర్స్ ఉన్నారా సఫిషియెంట్ గా? ప్రతి సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు టీచర్స్? స్టడీ బాగుంది సార్. కాకపోతే మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు సార్. ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు? అవును సార్. గ్రౌండ్ ఒక్కటి కావాలంటావు? అవును సార్. తాగడానికి నీరు ఉన్నాయి సార్. వాష్రూమ్స్? వాష్రూమ్స్. అమ్మ నీ పేరు? చైతన్య శ్రీ. ఎలా ఉన్నావు?
ఎలా చెప్తున్నారు స్టడీ ఇక్కడ? బాగుంది సార్. బాగుందా? సార్లు మంచిగా చెప్తున్నారా? ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకా మాకు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అని కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంకా మాకు డెవలపింగ్ స్కిల్స్ అని క్లాసెస్, డిఫరెంట్ క్లాసెస్ ఇంకా నేర్చుకొని వాళ్ళకి కొన్ని ఇంకా బుక్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి, మీరు ఇంట్లోనే ఉండదు, ఇంకా ఎంకరేజ్ కావాలి, మా పేరు నిలబెట్టాలి, మన స్కూల్ ఇంకా డెవలప్ కావాలి, మనకి ఇంకా ప్లే గ్రౌండ్ లేదు, అది వస్తుంది, మనం ఎట్లనైతే మనం చదువుతామో మన స్కూల్ గిట్లా డెవలప్ అవుతుంది. వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్ కదా, ఇంగ్లీష్ మీడియం చెప్తారు కదా, ఇంగ్లీష్ మీడియంలో భాగంగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చెప్పగలుగుతున్నారా లేదా? చెప్పగలుగుతాం. మీరు మాట్లాడగలుగుతున్నారా? సో ఈరోజు యాంకరింగ్ మీరే చేసారు, ఏం చేసారు? కొన్ని వర్డ్స్ మా కోసం. Celebrations and we are a lot of memories in this school and this is our encouragement for us. Our students are developing in this school. The schools are very రైట్. ఏదేమైనా కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే రియల్లీ వండర్ఫుల్. మరి విద్యాపరంగా మాకు చాలా బాగుంది, కానీ మాకున్నటువంటి చిరు ప్రాబ్లం ఏదైనా ఉందంటే గ్రౌండ్ మాత్రమే. దయచేసి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి మా పాఠశాల కోసం మరి నూతనంగా ఏదైతే నిర్మిస్తున్నారో ఆ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించి మాకు కేటాయించినట్టయితే ఇంకా హ్యాపీగా చదువుకొని మరి అదేవిధంగా ఆటలు ఆడుకొని ఇంకా దృఢంగా అవుతామని చెప్పి వారి మాటలో తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DSK D6 న్యూస్. కెమెరామ్యాన్ సాయితో గొంగడి సీనన్న.